హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గత రాత్రి ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయ ఎగ్జామ్ సంబంధించి ఇనీషియల్ కీ, ప్రాథమిక కీ అనేది విడుదలైంది. సో వెబ్సైట్లో అఫీషియల్గా విడుదల చేశారు. సో ఇలా విడుదల చేసిన తర్వాత విద్యార్థులు ఆ కీని డౌన్లోడ్ చేసుకొని తమ యొక్క ఆన్సర్ షీట్తో కంపేర్ చేసుకొని మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఈ కంపేర్ చేసుకుని మొదలుపెట్టారో సో అందరికీ తెలియకుండానే ఒక గందరగోళం అనేది స్టార్ట్ అయింది. సో ఎందుకంటే మనం ఏవైతే బిట్స్ రైట్ అనుకున్నామో సో అవన్నీ ఈ ఇనీషియల్ కీలో తప్పు ఉన్నాయి. అయితే అది ఒక్కరికే వచ్చిందంటే దాదాపు అందరికి ఇదే ప్రాబ్లం వచ్చింది, రైట్? సో ఏం చెప్పారంటే మనకి వెబ్సైట్లో ఇనీషియల్ కీ అనేది ఇవ్వడం జరిగింది. దానిపైన అబ్జెక్షన్స్ ఉంటే సో ఆ అబ్జెక్షన్స్ అనేవి రైట్ చేయమని చెప్పారు. బాగానే ఉంది, రైట్? సో అయితే ఇప్పుడు ఏదైతే కీ ఇచ్చారో దాంట్లో ఉన్న అబ్జెక్షన్స్ అనేవి మనం రైట్ చేయాలి. సో దానికోసం వెబ్సైట్లో ప్రత్యేకంగా సో ఒక ట్యాబ్ ఇచ్చారు. సో ఆ ట్యాబ్లో మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి, ఓకే, సో మన హాల్ టికెట్ నెంబర్, మన యొక్క ప్రశ్న పత్రం యొక్క ఆ కోడ్, సో ఏ కేటగిరీ, సో ఇలా ప్రతి అంశం కూడా ఎంటర్ చేయమని చెప్పారు. బాగానే ఉంది. సో అయితే ఏంటంటే రిఫరెన్స్గా, అంటే మనం అబ్జెక్షన్ పెట్టినప్పుడు రిఫరెన్స్గా ఎక్కడి నుంచి తీసుకుని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారమ్మా. సో ఇది బాగానే ఉంది, రైట్? సో మనం ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ తీసుకుంటామో అది పెడతాం. సో అది తర్వాత చూస్తారు, దాన్ని మారుస్తారు. బాగానే ఉంది ఇప్పటి వరకు. సో ఈ విషయం పైన ఏపీపీఎస్సీ పెద్దలకు, సో ఎవరైతే సచివాలయ ఎగ్జామ్స్ అనేది పేపర్ తయారు చేసి కీ తయారు చేశారో అలాంటి పెద్దలకు నా నుంచి ఒక క్వశ్చన్ అనేది అడగాలనుందాం. సార్, ఇది ఒకే ఎగ్జామే కాదు, మీరు కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో మినిమం 10 నుంచి 20, 30, 50 బిట్ల వరకు ఒకటి తీసివేయడం కానీ లేదా ఆ క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్ నాకు అర్థం కావట్లేదు. కేవలం 150 బిట్స్ అనేవి మీరు సక్రమంగా చేసి ఇవ్వలేకపోతున్నారు. సో దీనివల్ల మేము ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తామో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో ద్వారా మా ప్రాబ్లమ్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎంతో మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఏపీపీఎస్సీ పైన ఆధారపడి దానిపైన హోప్తో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం సాధిద్దాం అనే ఒక ఆశతో, కోరికతో ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తున్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్లకు వెళ్ళి ఇంటి నుంచి బయటకు వచ్చి ఎక్కడో హాస్టల్లో ఉండి చదువుకొని కోచింగ్ అని చెప్పేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం వస్తున్నారు సార్. కానీ మీరు 150 క్వశ్చన్స్ అనేవి సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. సో ఇలా ఇచ్చిన క్వశ్చన్స్ సక్రమంగా కీ ఇవ్వలేకపోతున్నారు. గత ఎగ్జామ్స్ చూసినట్లయితే 2017 కానీ 2019 కానీ సో ఇప్పుడు కానీ ప్రతి ఎగ్జామ్లో మినిమం 10 బిట్స్ వరకు మీరు దాన్ని బిట్ రిమూవ్ చేస్తారు. సార్ మా మీదేమో దాదాపు ఒక పెద్ద గుదిబండలాగా ఇంత సిలబస్ పెడుతున్నారు. బాగానే ఉంది, మేము అంత చదువుకుని వస్తున్నాం. కానీ మీరు ఇచ్చే 150 బిట్స్ అనేవి సక్రమంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. చెప్పండి సార్, నాకు అర్థం కావట్లేదు. నాకు మీ నుంచి ఆన్సర్ కావాలి సార్. సో దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించాలి. సో మీరు ప్రతి ఎగ్జామ్లో 10 నుంచి మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో 51 బిట్స్ వరకు తీసేశారు. అంటే మీరు మాకు ఉద్యోగం రావాలంటే మైనస్ మార్క్ 0.33 ఏపీపీఎస్ అయితే సచివాలయంలో 0.25 మార్క్స్ అనేది మాకు ఉద్యోగానికి డిసైడ్ చేసినట్లయితే మరి మీరు ఇన్ని బిట్స్ అనేవి రాంగ్ కీ ఇచ్చి మా భవిష్యత్తు ఎందుకు ఆడుకుంటున్నారు? విద్యార్థుల భవిష్యత్తు ఎందుకు ఆడుకుంటున్నారు? మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కదా. సో ఏపీపీఎస్సీ లాంటి ఉన్నత సంస్థలో వర్క్ చేస్తారంటే మీ పైన మాకు నమ్మకం ఉంటుంది. కానీ ప్రతి ఎగ్జామ్లో ఇలా బిట్స్ తప్పు చేయడం, స్టూడెంట్స్ అందరూ కోర్టు చుట్టూ తిరగడం. సో గత గ్రూప్ 1 కూడా అలాగే ఉంది, కానీ మీలో మార్పు రావట్లేదు.
సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాని గురించి కొంచెం పక్కన పెడితే, సో ఈ సచివాలయం సంబంధించి ఏదైతే కీ ఇచ్చారో, సో కీలో 1-2 తప్పులు ఉండొచ్చు సార్, కానీ అన్ని తప్పులా దాదాపు చూసుకున్నట్లు ఒకసారి మీరు చెక్ చేయండి సార్, ఒకసారి చెక్ చేయండి. సో ఎవరైతే ఏపీపీఎస్ సంబంధించి పేపర్ సెట్ చేసి కీ ఇచ్చారో చెక్ చేయండి ఒకసారి. మరి మీరు అన్ని తప్పులు ఇచ్చినప్పుడు మాకేమో అబ్జెక్షన్స్ పెట్టమని చెప్పారు. ఓకే సార్, చాలా మంది ఒక దాదాపు 80+ వచ్చిన వాళ్ళందరూ మార్క్స్ కలుస్తున్న ఉద్దేశంతో అబ్జెక్షన్స్ పెట్టడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ప్రయత్నించకపోవచ్చు, ఎందుకంటే ఐడియా ఉండదు వాళ్ళకి. మాకేం చెప్పారంటే అబ్జెక్షన్స్ పెట్టినప్పుడు దాంట్లో మీరు ఏ బుక్ రిఫరెన్స్ చేసుకుని చెప్తామని చెప్పేసి అక్కడ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. నేను అడుగుతున్నా సార్, మీరు కీ ఇచ్చారు కదా, ఆ కీ అనేది మీరు ఏ బుక్ రిఫర్ చేసుకుని ఆ కీ తయారు చేసి తెప్పేసి మాకు ఆన్సర్ చేయండి. అంటే మీరు చెప్పింది రైట్ అని చెప్పేసి మీరు నమ్మాలంటే మరి మీరు ఏ కీ చూసి, అంటే ఏ బుక్ రిఫర్ చేసుకుని, సో కాకపోతే ఏ బుక్, ఏ పేపర్, లేకపోతే ఏ అంశం రిఫర్ చేసుకుని మీరు ఆ కీ అని రిలీజ్ చేసి చెప్పేసి మాకు ఆన్సర్ కావాలి. గమనించండి సార్, బయట దొరికే ఏవైతే బుక్స్ ఉన్నాయో 95 నుంచి 98% అని ప్రైవేట్ పబ్లికేషన్ మాత్రం ఉన్నాయి. రైట్. సో మీరేమైనా స్పెషల్ గా ఈ బుక్స్ అని చెప్పేసి రెఫర్ చేస్తుంటారు, రెఫర్స్ చేయరు. సో తెలుగు అకాడమీ బుక్స్ అంటారు, దాంట్లో అప్డేట్స్ ఉండవు. రైట్. సో మేము ఏ రైట్ చేస్తే సరే అక్కడ మళ్ళీ రాంగ్ అవుతుంది. ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ పెడుతుంటే అదేమో దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. సరే, వీళ్ళు ప్రైవేట్ పబ్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. వీళ్ళ బుక్స్ మేము కొనుక్కొని చదివిన తర్వాత ఇక్కడ ఈ కీలో రాంగ్ వచ్చినప్పుడు, ఎస్ మేము ఈ పలానా బుక్ ని రిఫర్ చేసుకుని మా బుక్ ప్రింట్ చేసాము, సో మా బుక్ లో ఉన్న అంశాలు రైట్ అని చెప్పేసి వీళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తారంటే వీళ్ళు క్వశ్చన్ చేయరు. నష్టపోయేది ఎవరంటే విద్యార్థి మాత్రమే. సో ఇది ఒక్కరి ప్రాబ్లం కాదండి, ప్రతి ఒక్క విద్యార్థి ప్రాబ్లం అవుతుంది, కానీ మీలో మార్పు రావట్లేదు. సరే ఏం సార్ నాకు అర్థం కావట్లేదు, మీకు ఎక్స్పర్ట్స్ మీరు కాకపోతే ఇంకో సలహా తీసుకోండి, లేకపోతే ఇంకెవరు సలహా తీసుకోండి. అంతేగాని ఇచ్చే 150 బిట్స్ అనేవి కూడా సక్రమంగా ఇవ్వకపోతే మీరు ఏదో కన్ఫ్యూజ్ చేద్దామని, ఏదో కొత్తగా ఇద్దామని చెప్పేసి మీకు రాని బిట్స్ అనేది ఎందుకు సార్ తయారు చేయడం? ఏవైతే సిలబస్ ఉందో అవి ఇవ్వచ్చు కదా. 150 మార్క్స్ ఉన్నప్పుడు టాప్ ఉన్న వాడికి ఉద్యోగం వస్తుంది, టాప్ నుంచి తీసుకున్న వాడికి ఉద్యోగం వస్తుంది. 150కి 150 కట్ ఆఫ్ అవ్వని, సో అలా వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. మీరు కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండాలి, 70 బిలో ఉండాలి, 60 బిలో అని చెప్పేసి మీరు పేపర్ ఏదో తయారు చేద్దామని చెప్పేసి మా జీవితాలతో ఎందుకు అసలు ఆడుకుంటారు? మీరు అనుకోవచ్చు సార్ ఒక్క బిట్టు పోతాయని చెప్పేసి. సరే, ఈ కీలో మొత్తం మళ్ళీ ఫైనల్ కీ చూసినట్లే 1-2 బిట్లు తీస్తే, సపోజ్ చూడండి సార్, 150 మార్కులకి సో కీ ఎంత వచ్చు, ఒక్క బిట్ తీస్తే సరే చాలా నష్టం జరుగుతుంది సార్. సో ఒక అబ్బాయి దాదాపు 90 మార్క్స్ వచ్చాయి, ఇంకో అబ్బాయికి 89 మార్క్స్ వచ్చాయి. ఓకే, 89.25 మార్క్స్ ఎన్నో వచ్చాయి అనుకోండి. సో మీరు ఒక బిట్ తీస్తారు, సో ఈ అబ్బాయి అనేది ఆ బిట్ ఆన్సర్ పెట్టలేదు, కానీ ఈ అబ్బాయి ఆన్సర్ పెట్టాడు. మరి ఈ బిట్ తీస్తే ఏంటంటే ఈ బిట్ కి 89 మార్క్స్ అనేది ఇతనికి వస్తే, సో ఇతను ముందుకు వస్తారు, కానీ ఇతని కన్నా బెటర్ వచ్చిన ఆయన ఈయన నష్టపోతారు. సో ఇలా మీరు బిట్స్ అనేవి తీస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ బిట్ ఇతను అటెంప్ట్ చేస్తే రాంగ్ అయింది, ఇతను అటెంప్ట్ చేశాడు తప్పు అయింది. సో ఇతని +1 మార్క్ వచ్చినప్పుడు ఏంటంటే 91 + 2.5 వస్తుంది. ఓకే, 91.25 వస్తుంది. ఇతను నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా చాలా మంది విద్యార్థులు అనే వాళ్ళు ఇప్పటికి కూడా నష్టపోతున్నారు మీరు చేసే ఈ తప్పుల వల్ల. మేము ఏదో ఉద్యోగం సాధిద్దాం అని చెప్పేసి ఈ ఫీల్డ్ కి ఎన్నో కష్టాలు పడి, చాలా మంది పూర్ పీపుల్ సార్, సో అందరూ డబ్బున్న వాళ్ళు కాదు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మా లైఫ్ బాగుపడుతుంది, సో మేము మాకంటూ ఒక లైఫ్లో సెటిల్ వచ్చిన ఉద్దేశంతో, సో ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కోచింగ్ సెంటర్ తిరుగుతూ ఇంటిని వదిలి ఎక్కడో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి పల్లెటూరు ప్రాంతం నుంచి పట్టణాలకు వెళ్ళి చదువుకొని వస్తుంటే మీరు చేసే ఈ తప్పుల వల్ల విద్యార్థులు నష్టపోతున్నాం. దానికి రెస్పాన్సిబిలిటీ కూడా మీరే తీసుకోవాలి. మీరు నేర్చుకోకుండా ఒకటే, ఇచ్చే బిట్స్ అనేవి అది ఈజీగా ఇవ్వండి, కష్టంగా ఇవ్వండి, కానీ కరెక్ట్ బిట్స్ ఇవ్వండి. ఈరోజు చూడండి సార్ వచ్చిన ప్రాబ్లం,
సరే మేము అబ్జెక్షన్స్ అనేవి ఏవైతే ప్రామాణిక బుక్స్ ఉన్నాయో అవి తీసుకుని అబ్జెక్షన్స్ పెడతాం. సో ఎవరికి తెలుస్తుంది అబ్జెక్ట్స్ పెట్టేవాళ్ళు తెలుస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే ఉద్యోగం రాదు అనుకున్న వాళ్ళు 50కి బిలోగా మార్క్స్ వచ్చిన వాళ్ళు అంటే క్వాలిఫై మార్క్స్ రాని వాళ్ళు వాళ్ళకి చూస్తారు. చూసిన తర్వాత ఏంటంటే నేను చదివిందంతా తప్ప అని ఒక రకమైన ఆందోళన గురయ్యి అసలు ఈ ఉద్యోగానికి నీకు క్యాపబుల్ అవునా అని చెప్పేసి అతను మధ్యలోనే వెనక్కి తిరగాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు పడిన కష్టం అనేది మీరు ఇచ్చిన రాంగ్ కీ అనే ఒక చిన్న దాని వల్ల. ఎందుకంటే వాళ్ళు ఫైనల్ కీ చూడరు సార్, అవకాశం ఉండదు. ఎందుకంటే సో ఇవి చూసిన వెంటనే 30 నుంచి 50 మార్క్స్ వస్తాయంటే వాళ్ళు అబ్జెక్షన్ చూడరు, అప్పుడు ఆ ప్రయత్నం చేయరు. సో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు వాళ్ళు. రైట్. సో ఇది మాత్రం ఒకసారి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి సార్. రైట్. సో దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించాలి. గత ప్రభుత్వం ఇదే తప్పు చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడైనా సరే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కూడాను ఏపీపీఎస్సీని తప్పకుండా ప్రక్షాళన చేయాలి. ఏ ఎగ్జామ్ పెట్టినా సరే దానికోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏం సార్ నాకు అర్థం కావట్లేదు, మీ అందరు ఎక్స్పర్ట్స్ కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక ఎక్స్పర్ట్ ఉంటారు కదా. ఇచ్చే 150 మార్క్స్ సార్, దాదాపు అక్కడ 15 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పర్సన్ చూసుకున్నట్టయితే 6 నుంచి 7 బిట్స్, కాకపోతే 8 నుంచి 10 బిట్స్. సో మీరు ఇచ్చే 10 బిట్స్ అనేది సక్రమంగా ఇవ్వలేకపోతే మరి మాకు ఎలా సార్ మీరు ఎగ్జామ్ పెడతారు? ఒక్కసారి ఆలోచించండి సార్. ఇది మా ఆందోళన మాత్రమే, మీపై నేను నెగిటివ్ కాదు. స్టూడెంట్స్ యొక్క ఆందోళన గమనించండి. మీకేం పోతుంది సార్, మహా అయితే మీరు ఆల్రెడీ ఉద్యోగం సాధించారు, బాగానే ఉంది, మీరు మంచి స్థాయిలో ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంటి, విద్యార్థుల పరిస్థితి ఏంటి తెలుసుకోండి సార్. సో ఇది ఏ ఒక్క విద్యార్థి ఆందోళన కాదు, ప్రతి ఒక్క విద్యార్థి దీనిపైన నిన్న ఇచ్చిన కీ చూసిన వెంటనే సో చెప్పండి సార్, నాకు నిజంగా అర్థం కావట్లేదంటే. సో ఇప్పుడు మమ్మల్ని అడిగారు అబ్జెక్షన్స్ పెట్టమన్నప్పుడు ఆ రెఫరెన్స్ గా ఏదో ఒకటి పెట్టమని చెప్పారు కదా, మరి ఏ రెఫరెన్స్ తో మీరు ఏ రెఫరెన్స్ తో మీరు ఆ కీ చేసి చెప్పేసి మాకు కూడా ఆన్సర్ చేయండి. అంటే మీకే రావు బిట్స్ అనేవి, సో మీకు తెలియదు ఆన్సర్ బిట్స్ అనేవి. మరి మీకు తెలియనప్పుడు మమ్మల్ని ఎలా సార్ ఎగ్జామ్ పెట్టేసి మమ్మల్ని జడ్జ్ చేసి మాకు ఉద్యోగం అనేది ఏ విధంగా ఇవ్వగలుగుతారు? రైట్. ఎక్స్పర్ట్స్ కాదు, మీకు రావట్లేదు అనుకోండి, ఇంకో ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోండి సార్. ఏమి 1,00,000 బిట్లు 50,000 బిట్లు తయారు చేయమని చెప్పట్లేదు. ఇచ్చేవి 150 బిట్స్. ఒక సబ్జెక్ట్ మహా అయితే 5 నుంచి 10 బిట్స్ వస్తున్నాయి. సో ఈ 5 నుంచి 10 బిట్స్ అనేవి మీరేదో అత్యుత్సాహంతో ఇంకేదో చేయని ఉద్దేశంతో మా భవిష్యత్తు అయితే దయచేసి ఆడుకోవద్దు సార్. అసలు గవర్నమెంట్ ఉద్యోగం కోసం రావాలంటే కూడా భయం వేస్తుంది. చదివిందంత వృధా అని చెప్పేసి చాలా మంది అనిపిస్తుంది. కష్టపడి చదివాం, దానికి ఈ ప్రతిఫలం లేకుండా అయిపోతుంది సార్. మాకు దేని నుంచి ఎవరి నుంచి సపోర్ట్ ఉండదు సార్. విద్యార్థికి సో వాడికి మాత్రమే వాడిని సపోర్ట్, వాడికి వాడే ఉండదు తప్ప సపోర్ట్ ఎవరు చేయరు. ఇన్నాళ్ళ నుంచి చదువుకున్న ఈ ప్రైవేట్ పబ్లికేషన్ ఉన్నాయి కదా, ఇవి కూడా సపోర్ట్ చేయవు. కానీ వీళ్ళు బుక్స్ కొంటాం, వీళ్ళకి మనీ ఇస్తాం, సో మా వాళ్ళు వీళ్ళు బతుకుతారు. కానీ ఏంటంటే ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు రెస్పాండ్ అవ్వరు, వీళ్ళు కరెక్ట్ చేసుకోరు. మరి ఇప్పుడు ఆన్సర్ అనేది మాకు రియాలిటీ తెలిసినప్పుడు కూడా మీరు చాలా బిట్స్ వరకు ఆన్సర్ తప్పు వస్తున్నాయి. దయచేసి ఇక్కడి నుంచి అయినా సరే ఈ ప్రాబ్లం అనేది మరొకసారి రిపీట్ కాకూడదు అని చెప్పేసి సో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ పెద్దలందరినీ. సో అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మీరు చూసిన కీ పేపర్లో సో మీ యొక్క ప్రశ్న పత్రంలో ఏ బిట్ అనేది రాంగ్ ఉందో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇలా కామెంట్ చేస్తే మేము దాన్ని తీసుకొని ఎవరైనా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో అతని హాల్ టికెట్ ద్వారా మనం అబ్జెక్షన్స్ అనేవి రైట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం జరిగే విధంగా మనం ముందుకెళ్దాం అమ్మా. సో అదేవిధంగా మేమేదో చేస్తామని కాదు, సో ఇది మన ప్రాబ్లం అంటే మీ ప్రాబ్లం కూడా అందరి ప్రాబ్లం. మీకు ఒక్క మార్క్ వచ్చినా సరే మీరు చూసిన కీలో ఎన్నైతే రాంగ్స్ ఉన్నాయో మీరు ఏదైతే బుక్ ఫాలో అవుతున్నారో సో దాన్ని బేస్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి. రిఫరెన్స్ గా ఏదైనా పెట్టండి. ఎందుకంటే ఎక్కువ అబ్జెక్ట్స్ వచ్చినప్పుడు తప్పకుండా అట్లీస్ట్ వాళ్ళు బిట్ చూస్తారు, చూసి ఈ బిట్ రాంగ్ గా రైట్ అని చెప్పేసి వాళ్ళు చూసి దానికి ఒక అవగాహన వచ్చి రైట్ ఆన్సర్ అనేది చూస్ చేసే అవకాశం ఉంటుంది.
ప్రతి ఒక్కరును, ఇది నేనా నువ్వా కాదు, ప్రతి ఒక్కరూ చేసే ప్రయత్నం చేయండి. ఎన్ని బిట్స్ అయితే, సపోజ్ మీకు ఉద్యోగం రాకపోవచ్చామా, కానీ అబ్జెక్షన్స్ అనేది పెట్టడం మర్చిపోవద్దు. ప్రతి బిట్ కూడా ఉన్న అబ్జెక్షన్స్ పెట్టండి, రైట్. సో ఎన్ని తప్పులు ఉంటే అన్ని అబ్జెక్షన్స్ పెట్టండి. అదేవిధంగా ఈ కింద కామెంట్ బాక్స్ లో మీరైతే అబ్జెక్షన్స్ అనేవి అంటే ఏ బిట్ రాంగ్ ఉందో, సో ఆ బిట్ మీ యొక్క కోడ్ నెంబర్ అంటే సో పర్టికులర్ గా ఆ బిట్ నెంబర్ ప్లస్ ఆ బిట్ కూడా ఆన్సర్ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆప్షన్స్ కూడా కామెంట్ చేయండి. ఏపీపీఎస్సీ ఇచ్చిన ఏ ఆన్సర్ ఇచ్చని చెప్పి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనం మన ద్వారా అబ్జెక్షన్స్ అనేవి పెట్టే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో మరొకసారి సో ఏపీపీఎస్సీ పెద్దలకు ఇక్కడ ఏం చేయలేదు సరే, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవాలి సార్. మీరు ఇచ్చే 150 బిట్స్ అనేవి సక్రమంగా ఇచ్చి సక్రమంగా ఫస్ట్ ప్రాథమికలోనే 150 బిట్సే కదా సార్, పెద్ద కష్టమేం కాదు. మహా అయితే ఒక రోజు 1 డే టైప్ చేయడానికి అవుతుంది. సో ఈ 1 డే టైప్ చేయడానికి దాన్ని కరెక్ట్గా చూసే ప్రయత్నం చేయండి. మహా అయితే మీకు ఒక్క రోజు కష్టం అంతే. సో ఆ ఒక్క రోజు కష్టానికి మా జీవితం దాడుకోవద్దు. మీకు ఎన్ని పనులు ఉండొచ్చు, కానీ ఇక్కడ నుంచి అయినా సరే రాబోయే నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏపీపీఎస్సీ నుండి. సో ఆ నోటిఫికేషన్స్ అయినా సరే పేపర్ అనేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూస్తారని చెప్పేసి మరీ అందరికీ ప్రార్థిస్తున్నాం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.